ఒంగోలు నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష, సొంత భవనాల నిర్మాణంపై దృష్టి సారించాలని ఆదేశం. ప్రజావాణిలో ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు, ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మిషన్ భగీరథపై మంత్రి సమీక్ష, తాగునీటి సమస్యలు తలెత్తకూడదన్న సీతక్క. యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తాం, త్వరలోనే జీవో జారీ చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. అభివృద్ధి భారతానికి మోడీ గ్యారంటీ పోస్టర్ ఆవిష్కరణ, తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామన్న కిషన్ రెడ్డి. పాలకుర్తిలో సంత్ సేవాలాల్ మహారాజ్ భోగ్ బండారో కార్యక్రమం, గిరిజనులతో కలిసి స్టెప్పులేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. టీఎస్ఆర్టీసీకి 5 నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులు, 17న ఢిల్లీలో అవార్డులు అందుకోనున్న ఆర్టీసీ అధికారులు. క్షేత్రస్థాయిలో అమలులోకి గృహజ్యోతి పథకం, 0 బిల్లులు పొందడంపై వినియోగదారుల హర్షం. టీడీపీలోకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వేమిరెడ్డి. 10న మేదరమెట్ట సమీపంలో సిద్ధం సభ, సిద్ధం పోస్టర్ను విడుదల చేసిన విజయసాయిరెడ్డి. సిద్ధం సభలతో టీడీపీ జనసేనలు అడ్రస్ లేకుండా పోయాయి, జగన్ను ఎదిరించే శక్తి ఎవరికీ లేదన్న అంబటి రాంబాబు. సీఎం జగన్ బీసీల పక్షపాతి, సంక్షేమం అభివృద్ధిని 2 కళ్లలా చూశారన్న ఆర్కే. రాష్ట్రంలో సురక్షిత నీరు లభించడం లేదు, సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ. బీజేపీలో చేరిన వ్యాపారవేత్త రెడ్డప్ప, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పురంధేశ్వరి. మంథనిలో దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన మంత్రి శ్రీధర్ బాబు. ఎలివేటెడ్ కారిడార్లకు పచ్చ జెండా, కంటోన్మెంట్ ప్రాంతంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు. తాడిపత్రిలో తాగునీటి పైప్లైన్ వద్ద టీడీపీ వైసీపీ శ్రేణుల వాగ్వాదం, పైప్లైన్ రిపేర్ మేము చేస్తామంటే మేమంటూ గొడవ. డైరెక్టర్ క్రిష్ యూరిన్ శాంపిల్స్ లో నెగిటివ్ వచ్చింది, బ్లడ్ శాంపిల్స్ రిపోర్టు రావాల్సి ఉందన్న పోలీసులు. ప్రకాశం జిల్లా కట్టుబడిపాలెంలో భారీ అగ్ని ప్రమాదం, వస్తువులు, ఆహార పదార్థాలు, నగదు దగ్ధం. పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోడీ టూర్, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. రామేశ్వరం కేఫ్ ను సందర్శించిన సీఎం, హాస్పిటల్లో బాధితులను పరామర్శించిన సిద్దరామయ్య. ముంబై ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత, 8.07 కోట్ల విలువైన 16 కేజీల బంగారం సీజ్. బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన ప్రకటన, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని వెల్లడి.